ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ ఈ ఉదయకాల సమయం శుభములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవుడు తన వాగ్దానం మనకిస్తున్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. చూద్దాం. అది 57వ కీర్తన 4వ లేఖనాన్ని మనం మనస్సు పెట్టి చదువుకున్నాం. నా ప్రాణము సింహముల మధ్యనున్నది. అవును, ప్రతి విశ్వాసి యొక్క ప్రాణము ఈ లోకంలో ఉన్నటువంటి సింహము కంటే కూడా క్రూరమైనటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అట్టి వారి మధ్యన ఈ దినమున దేవుని బిడ్డలు నివసించుతున్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. భయంకరమైనటువంటి సింహముల కంటే కూడా క్రూరమైనటువంటి జనుల మధ్యలో మనము నివసిస్తున్నామనే విషయాన్ని ఏనాడు కూడా దేవుని బిడ్డలు మర్చిపోకూడదని వాక్యం సెలవిస్తుంది. మరి ఇట్టి వారి మధ్యలో ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా, దేవుని జనులు కూడా వివేకము కలిగినటువంటి మనుషులై, జ్ఞానవంతులై, దేవుని వాక్యమును ఎన్నడూ మరిచిపోకుండా ఆ దేవుని వాక్యము చేత మనము నడవగలిగినట్లయితే, దేవునికి అతి సమీపముగా ఉండగలిగినట్లయితే ఈ క్రూర మృగముల నుండి కూడా మనము విడుదల పొందగలము. ఇట్టి లోకములో ఉన్నటువంటి మరి క్రూరమైనటువంటి మనుషుల మధ్యలో, సింహముల కంటే మరి క్రూరమైనటువంటి జంతువుల మధ్యలో నివసించున్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా, దేవునికి సమీపంగా మీరు నివసించగలరు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఇట్టి వాక్యం మనందరిలో ఫలించాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాం, కళ్ళ ఉంచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పాదములకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటాం. నాయన, దేవుని విడిచి భూమికి వచ్చి అట్టి క్రూరమైనటువంటి సింహముల మధ్యలో నీవు నివసించావు. మరి సింహము కంటే భయంకరులైనటువంటి నరుల మధ్యలో నీవు నివసించి ఆ నరుల చేతన సిలువ వేయబడినటువంటి దేవుడు. మరి అట్టి నీ బిడ్డలు కూడా ఈ దినమున అట్టి క్రూరమైనటువంటి జంతువుల మధ్యలో నివసించున్నారు. వీరిపై మీరు దృష్టించి మీ జ్ఞానముతో నింపి వివేకము కలిగిన హృదయంలో ప్రతి ఒక్కరికి దయచేసి వీటి నుండి విడుదల పొందడానికి, మిమ్మల్ని ధ్యానించడానికి కృపా సహాయమును మెండుగా నిండుగా పరలోక రాజ్యము నుండి మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటారు. జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.